మనం వాతావరణ వినాశనం వైపు శరవేగంగా పరిగెడుతున్నాం. త్వరలో ముందెన్నడూ లేనంతగా వడగాళ్ళు వీస్తాయి. బీభత్సమైన తుఫాన్లు వస్తాయి. చాలా చోట్ల నీటి కొరత ఏర్పడుతుంది. మొక్కల్లో, జంతువుల్లో లక్షలాది జాతులు అంతరించిపోతాయి. ప్రస్తుతం మనం ఇంధనాన్ని లేదా శక్తిని వాడే తీరుని బట్టి రేపు జరగబోయేది ఇదే అని సైన్స్ చెప్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని నాశనం చేస్తుంది మనుషుల నిర్లక్ష్యమైన జీవనశైలి. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. భూమి నాశనం ఒక్క రోజులో జరగలేదు. అది మన జీవనశైలి మరియు నైతిక విలువల లోపం వల్ల జరుగుతుంది. నైతిక విలువలు అంటే సమాజంలో ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించే ప్రవర్తన నియమాలు. ఇవి సమాజంలో సామరస్యంగా జీవించడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే మార్గదర్శకాలు. ఇవి నిజాయితీ, దయ, గౌరవం, బాధ్యత మరియు కరుణ వంటి సద్గుణాలను పెంపొందిస్తాయి. వీటిలో నిజాయితీగా ఉండడం అంటే అబద్ధం చెప్పకపోవడం, నమ్మకంగా ఉండడం. అలానే దయాగుణం అంటే ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడం, పేదవారికి సహాయం చేయడం. గౌరవం అంటే పెద్దలను, ఇతరులను, వారి అభిప్రాయాలను గౌరవించడం. బాధ్యత అంటే తమ పనులను చేస్తూ సంస్థలకు న్యాయం చేయడం. ఇటువంటివి నైతిక విలువలుగా చూస్తూ ఉంటాం. జీవితంలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితుల్లో ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇవి దిక్సూచిలా పనిచేస్తాయి. నిజాయితీ, దయ వంటి విలువలు ప్రజల మధ్య నమ్మకాన్ని, స్నేహాన్ని బలపరుస్తాయి. నైతిక విలువలు కలిగిన వ్యక్తులు బాధ్యతాయుతమైన పౌరులుగా మారి సమాజ అభివృద్ధికి, శాంతికి తోడ్పడతారు. ఈ రోజుల్లో కుటుంబాలలో నైతిక విలువలు క్రమంగా తగ్గుతున్నాయి. దాని ప్రభావం ముఖ్యంగా యువత మీద, పిల్లల మీద స్పష్టంగా కనిపిస్తుంది. నైతిక విలువలు బలహీనపడితే ఆ ప్రభావం ముందుగా పిల్లల్లోనూ, యువతలోనే కనిపిస్తుంది. కుటుంబం అనేది పిల్లల మొదటి పాఠశాల. అక్కడ నైతిక విలువలు బలంగా ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా బలంగానే ఉంటుంది. నైతిక విలువలు తగ్గితే ఆ ప్రభావం ముందుగా పిల్లలపైన పడుతుంది. విలువలు బలంగా ఉంటే వారి భవిష్యత్తు ప్రకాశిస్తుంది. ఈ రోజుల్లో మన పిల్లలకు నేర్పవలసింది నైతిక విలువలే. బయట పరిస్థితులు ఎలా ఉన్నా వారు సత్యం, నిజాయితీ, గౌరవం, ప్రేమ వంటి విలువలపై నిలబడేలా మనం వారిని తీర్చిదిద్దులో. కొందరు జల్సాలు, తాగుడు ఇటువంటి అలవాట్లతో పడిపోయి గమ్యం లేకుండా జీవిస్తున్నారు. ఇది వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ రోజుల్లో దేవుని సన్నిధిలో మనం 1 గంట కూడా గడపలేకపోతున్నాం. అదే 3 గంటల సినిమా లేదు పార్టీల్లో అయితే గంటల కొద్ది సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం లేదా చూడడం వంటివి ఈలోక సంబంధాలకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఈలోక సంబంధాలపై అధిక ఆసక్తిని పెంచుకుంటున్నాం. మనకు సమయం లేకపోవడం కాదు, కానీ మనమే దాన్ని ఎలా వినియోగిస్తున్నాం అన్నది ముఖ్యం. చిన్న చిన్న అలవాట్లు మన ఆత్మీయ జీవితాన్ని ప్రభావం చేస్తాయి. ఎక్కువగా నిరుపయోగ కంటెంట్ను చూస్తే మన మనసు అక్కడే ఉండిపోతుంది. దేవునితో మనం గడిపే సమయం తగ్గిపోతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వినియోగం ఎక్కువై మనం దేవునితో గడపాల్సిన సమయాన్ని కోల్పోతున్నాం. దాని ఫలితంగా ఆత్మీయంగా మనం బలహీనులమై దేవుడిచ్చిన కృపను నిర్లక్ష్యం చేసి పాపంలో సులభంగా పడిపోతున్నాం. కాబట్టి మన ప్రాధాన్యతలను మనం సరిచేసుకొని దేవునితో సంబంధాన్ని మళ్ళీ మనం బలపరుచుకోవాలి. అందరూ ఇలానే ఉంటున్నారు, నేను చేస్తే తప్పు ఏంటని యువత చాలామందే అంటున్నారు. నేను దేవుని కుమారును లేదా కుమార్తెను, దేవునితో ఎక్కువ సమయం గడపాలి, దేవునితో సహవాసం అన్నిటికన్నా నాకు ముఖ్యం అనేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. వారి మాటల కన్నా వారి ప్రవర్తనే వారి ఆత్మీయ స్థితిని మనకు చూపిస్తుంది. నిజమైన దేవునితో సంబంధం మాటలో కాదు, జీవన విధానంలో ప్రతిఫలించాలి. ఇలాంటి పరిస్థితే పూర్వకాలంలో కూడా ఎదురైంది. భూమి మీద ప్రజలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళలో చాలామంది కయీనులాగే చెడ్డ పనులు చేయడం ప్రారంభించారు. ఆదాము సంతానంలో ఒక ప్రత్యేకమైన మనిషి ఉండేవాడు. అతని పేరు హానోకు. ఇప్పటిలాగానే అప్పటి ప్రపంచం కూడా ఎక్కువగా పాపంతో నిండిపోయింది. ప్రజలు దేవుని మర్చి తమ ఇష్టానుసారం జీవించేవారు. కానీ హానోకు మాత్రం అందరిలో భిన్నంగా ఉండేవాడు. ఆయన చాలా ధైర్యవంతుడు.
తన చుట్టూ ఉన్న ప్రజలు చెడ్డ పనులు చేస్తున్నా హానోకు మాత్రం దేవుని సేవ చేస్తూ ఉండేవాడు. హానోకు చిన్నప్పటి నుండి దేవుని గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపించేవాడు. అతను పెద్దవాడు అయ్యాక కూడా తన జీవితం మొత్తం దేవునికే అంకితం చేశాడు. బైబిల్లో చూసినట్లయితే హానోకు దేవునికి సహచరుడై జీవించెను. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనంలో రాసి ఉన్నది. దేవునితో నడవడం అంటే కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని న్యాయంగా నిజాయితీగా జీవించడం. హానోకు అలానే జీవించాడు. అతను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, ఇతరులకు అన్యాయం చేయలేదు, పేదవారిని ప్రేమించాడు. ఆ కాలంలో ప్రజలు అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇలా కూడా జీవించగలమా అని అనుకునేవారు. హానోకు దేవుని మాటను ప్రజలకు తెలియజేసేవాడు. పాపం వల్ల వచ్చే పరిమాణాల గురించి హెచ్చరించేవాడు. కొందరు వినేవారు, మరికొందరు అతన్ని పట్టించుకునేవారే కాదు. అయితే హానోకు 365 సంవత్సరాలు జీవించాడు. కానీ అతని జీవితంలో ఒక అద్భుతం జరిగింది. సాధారణంగా మానవులందరూ చనిపోతారు, కానీ హానోకు విషయంలో అది జరగలేదు. ఒకరోజు అతడు దేవునితో నడుస్తూ ఉండగా దేవుడు అతన్ని తన దగ్గరకు తీసుకున్నాడు. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే హానోకు దేవునికు సహచరుడై జీవించను. ఆ తర్వాత జనులు అతన్ని చూడలేదు. దేవుడు హానోకును కొనిపోయెను అని బైబిల్లో రాసి ఉన్నది. అంటే హానోకు మరణం చూడకుండానే నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఇది దేవునికి అతని జీవితం ఎంత ప్రీతికరమైనది అని చూపిస్తుంది. హానోకు కథ మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. ఈ పాపమయమైన ప్రపంచంలో దేవునితో నడవడం సాధ్యం అని నిరూపించబడింది. ఈ లోక ఆచారాలకు లోబడకుండా దేవుని డబ్బు విషయంలో నిజాయితీగా ఉంటూ దేవుని మార్గంలో జీవించే జీవితం దేవునికి చాలా ఇష్టం. అలాంటి పాపలోకంలో చెడ్డవారి మధ్య హానోకును దేవుడు ఎంతో కాలం బ్రతకనివ్వలేదు. హానోకుకు 365 సంవత్సరాలు మాత్రమే దేవుడిచ్చారు. మనం
365 సంవత్సరాలు మాత్రమని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఆ కాలంలో ప్రజలు ఎంతో బలంగా ఉండి చాలా కాలం జీవించేవారు. అంతెందుకు, హానోకు కుమారుడైన మొతుషెల 969 సంవత్సరాలు బతికాడు. హానోకు మరణించిన తర్వాత భూమిపై మరో మంచి వ్యక్తి ఉండేవాడు. ఆయనే నోవాహు. ఆయన ఎప్పుడూ దేవుడు చేయమన్న పనినే చేసేవాడు. దేవుడు పాపంతో నిండిపోయిన భూమిని ఎలా శుభ్రం చేశాడో నోవాహు కథలో మనకు తెలుస్తుంది. ఒక పట్టణంలో వినయ్ అనే కుర్రవాడు ఉండేవాడు. చిన్నప్పుడు అతను చాలా తెలివైనవాడు, మంచి కలలు కనేవాడు. కానీ కాలక్రమేణా అతని జీవితంలో మార్పు వచ్చింది. కళాశాలకు వెళ్ళిన తర్వాత అతను కొత్త స్నేహితులను కలుసుకున్నాడు. మొదట సరదాగా ప్రారంభమైన జల్సాలు, పార్టీలు క్రమంగా అతనికి అలవాటుగా మారిపోయాయి. ఇప్పుడే జీవితం ఆస్వాదించాలనుకుని చదువును, కుటుంబాన్ని పక్కన పెట్టాడు. దేవునితో సహవాసాన్ని తగ్గించాడు. మెల్లగా అతడు తాగుడుకు అలవాటు పడ్డాడు. రోజులు గడుస్తున్నాయి, కానీ అతని జీవితానికి గమ్యం మాత్రం కనిపించలేదు. ఒకరోజు అతని చిన్ననాటి స్నేహితుడు అజయ్ అతన్ని కలిశాడు. అజయ్ చాలా కష్టపడి చదివేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు, ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. వినయ్ పరిస్థితి చూసిన అతడు చాలా బాధపడ్డాడు. అజయ్ మెల్లగా వినయ్తో మాట్లాడడం ప్రారంభించాడు. వినయ్, నీ జీవితానికి లక్ష్యం ఏంటని ఒకసారి తనని అడిగాడు. ఆ ప్రశ్న వినయ్ హృదయాన్ని తాకింది. అతడు కొన్ని క్షణాలు మౌనంగానే ఉన్నాడు. ఎందుకంటే అతని దగ్గర సమాధానం లేదు. ఆ రాత్రి వినయ్ తన జీవితం గురించి ఆలోచించడం ప్రారంభించాడు. తను ఎక్కడ ప్రారంభించాడు, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాతి రోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తప్పు అలవాట్లను విడిచిపెట్టి మళ్ళీ తన జీవితాన్ని సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నాడు. అది అంత సులభమైన పని కాదని వినయ్కి తెలుసు. కానీ అతను చిన్న చిన్న అడుగులతో ముందుకు సాగాడు. మెల్లగా అతడి జీవితం మారడం ప్రారంభమైంది. జీవితం ఒక ప్రయాణం. గమ్యం లేకపోతే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, సరైన చోటుకి చేరలేం. తాత్కాలిక ఆనందాలు మనల్ని మోసం చేయవచ్చు, కానీ నైతిక విలువలు, లక్ష్యమున్న జీవితం మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఇప్పుడు కాలం మారింది, మనుషుల అలవాట్లు కూడా మారాయి, కానీ మారకూడనిది నైతిక విలువలు. కాలం ఎంత మారినా సత్యం, నిజాయితీ, గౌరవం వంటి విలువలే మనిషిని నిజమైన దారిలో నడిపిస్తాయి. ఇప్పుడు కాలం మారింది, మనుషుల అలవాట్లు మారాయి, టెక్నాలజీ పెరిగింది, జీవనశైలి వేగంగా మారింది. కానీ ఈ మార్పుల మధ్య ఒక ముఖ్యమైన విషయం మెల్లగా తగ్గిపోతుంది. అదే నైతిక విలువలు. ఇప్పటి ప్రపంచంలో చాలామంది విజయాన్ని డబ్బుతో కొలుస్తున్నారు, పేరు ప్రతిష్టల కోసం పరుగులు పెడుతున్నారు. కానీ ఈ పరుగులో సత్యం, నిజాయితీ, గౌరవం వంటి విలువలను మర్చిపోతున్నారు. ప్రత్యేకంగా యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తాత్కాలిక ఆనందాల కోసం, సరదాల కోసం చాలామంది తమ భవిష్యత్తుని ప్రమాదంలో పడేస్తున్నారు. గమ్యం లేకుండా జీవించడం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. కాలం మారినా సత్యం మారదు, నిజాయితీ మారదు, మంచితనం ఎప్పటికీ మారదు. ఒక మంచి కుటుంబం, ఒక మంచి సమాజం, ఇవన్నీ బలమైన విలువల మీద నిలబడతాయి. పిల్లలకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి సంపద కాదు, సరైన విలువలు మాత్రమే. కాలం మారుతుంది, కానీ విలువలు మారితే జీవితం దారి తప్పుతుంది. విలువలు నిలబడితే భవిష్యత్తు నిలబడుతుంది. How easy it is for us to forget what it was like when we were once family. The times we shared. How easy it is for us to forget how to love.
阿爸食飯啦。嚟食飯。How easy it is for us to forget how to smile. It's easy to forget. 阿爸，你做咩啊？阿爸，仔，一步一步嚟，你一定得嘅。But it's even harder not to love. Ba, Ma. Aba, Mama, 食飯。仔，食飯。 Family is forever. ఒకప్పుడు ఆశీర్వాదపురం అనే చిన్న గ్రామం ఎంతో అందంగా ఉండేది. గ్రామం చుట్టూ పచ్చని చెట్లు ఉండేవి. నిండుగా ఉండే చెరువు, పొలాల్లో పచ్చగా వంగే వరి పంటలు, ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు ఇవన్నీ ఆ గ్రామానికి జీవం పోసేవి. ప్రతి ఈస్టర్ పండుగ రోజున చర్చి గంటలు మోగుతుంటే ప్రకృతి కూడా ఆనందంతో స్పందించేలా కనిపించేది. కానీ ఇప్పుడు కాలం మారింది, మనుషుల అలవాట్లు మారాయి. చెట్లను నరికివేశారు, ప్లాస్టిక్ చెత్తను వాగుల్లో పడేశారు. పొలాల్లో రసాయనాలు వాడకం పెరిగింది, చెరువులు ఎండిపోయాయి. వేసవి వేడి భరించలేనంత పెరిగింది. ఒకప్పుడు పచ్చగా మెరిసిన గ్రామం ఇప్పుడు పొడి నేలతో, దుమ్ము నిశ్శబ్దంతో కనిపించసాగింది. ఆ గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. తన పేరు యోహాను. ప్రతిరోజు ఆ ఎండిపోయిన చెరువు దగ్గరకు వెళ్ళి కూర్చునేవాడు. తన తాత చెప్పిన పాత కథలు అతనికి గుర్తుకొస్తుంటాయి. ఈ చెరువు ఒకప్పుడు చేపలతో నిండిపోయిందని, చెట్ల నీడలో పిల్లలు ఆడుకునేవారని తన తాత చెప్పిన మాటలను అతను గుర్తు చేసుకున్నాడు. ఒకరోజు గుడ్ ఫ్రైడే రోజు వచ్చింది. ఆ గ్రామంలో దేవాలయంలో అందరూ మౌనంగా ప్రార్థనలు చేస్తున్నారు. శిలువ ముందు కొవ్వొత్తుల వెలుగులో ఫాదర్ గంభీరంగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మనుషుల పాపాల కోసం మాత్రమే కాదు కానీ మన లోపం వల్ల నాశనమవుతున్న దేవుని సృష్టి కోసం కూడా బాధపడ్డారని ఆ ఫాదర్ గారు చెప్పిన మాటలు యోహాను మనసును బలంగా తాకాయి. చర్చి బయటకు వచ్చి చూశాడు. ప్లాస్టిక్తో నిండిపోయిన వాగులు, చెట్లు లేకుండా ఎండిపోయిన రోడ్లు, వేడి గాలితో నీడ కోసం తిరిగే పక్షులు ఇవన్నీ యేసు ప్రభు వారిని సిలువ బాధలా అనిపించాయి. ఆ రాత్రి యోహాను తన తాతను అడిగాడు, తాతయ్య, యేసు ప్రభు లేచాడని అంటారు కదా, మన గ్రామం కూడా మళ్ళీ లేస్తుందా అని తాతని అడిగాడు. తాత మెల్లగా నవ్వి అతని భుజంపై చెయ్యి వేసి, మన హృదయం మారితే ప్రకృతికి పునరుద్ధానం వస్తుందని చెప్పాడు. ఈస్టర్ ఉదయం వచ్చింది. సూర్యుడు ఉదయించే సమయానికి చర్చి గంటలు ఘనంగా మోగాయి. ఆయన లేచను అనే సంతోష కీర్తనలు గ్రామమంతా మారుమోగాయి. చుట్టూ పండగ వాతావరణం కనిపిస్తుంది. పండగ పూజ తర్వాత యోహాను దేవాలయ కాంపౌండ్లో ఒక చిన్న మొక్కను చూశాడు. అది చీలిన నేల నుండి మధ్యలో నుండి మొలకెత్తింది. ఆ చిన్న మొక్కను చూస్తే అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. యేసు ప్రభువారు సమాధి నుండి లేచినట్టే ఈ భూమి కూడా మళ్ళీ బ్రతకాలని యోహాను అనుకున్నాడు. అతని హృదయంలో ఒక నిర్ణయం పుట్టింది. మన గ్రామం కూడా నూతన సృష్టి కావాలని అదే రోజు యోహాను తన స్నేహితులను, యువకులను, చర్చి సభ్యులను కూడగట్టాడు. ఫాదర్ గారు కూడా వారితో కలిసి చేరారు. వారంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ఈస్టర్ నుండి గ్రామానికి కూడా పునరుద్ధానం తీసుకురావాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. మరుసటి రోజు నుండే పని మొదలయ్యింది. ప్రతి ఇంటి ముందు ఒక మొక్కను నాటడం ప్రారంభించారు. చెరువు దగ్గర ఉన్న ప్లాస్టిక్ చెత్తనంతా తొలగించారు.
వర్షపు నీరు నిల్వ చేయడానికి చిన్న చిన్న గుంతలు తవ్వారు. చర్చ్ కాంపౌండ్లో పూల తోటలను పెంచడం ప్రారంభించారు. పిల్లలకు ప్రకృతి దేవుని వరమని బోధించారు. గ్రామం మెల్లగా మారడం మొదలైంది. కొన్ని వారాల తర్వాత ఒక ఉదయం ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. చాలా రోజుల తర్వాత మొదటి వర్షపు చినుకులు నేలపై పడ్డాయి. పిల్లలు ఆనందంతో బయటకు పరిగెత్తారు. యోహాను ఆకాశాన్ని చూస్తూ నవ్వాడు. వర్షం బాగా కురిసింది. ఎండిపోయిన చెరువులు మళ్ళీ నిండడం మొదలయ్యాయి. చిన్న మొక్కలు పెద్దవయ్యాయి. పొలాల్లో పచ్చదనం తిరిగి వచ్చింది. పక్షులు మళ్ళీ గూళ్ళు కట్టుకున్నాయి. కొన్ని నెలల తర్వాత ఆశీర్వాదపురం మళ్ళీ పాత అందాన్ని సంతరించుకుంది. ఈసారి ఈస్టర్ పండుగ రోజున ఆ గ్రామం అంతా పూలతో, పచ్చదనంతో, ఆనందంతో కలకలలాడసాగింది. చర్చిలో ఫాదర్ ఈసారి ఇలా చెప్పారు: క్రీస్తు పునరుద్ధానం మనుషుల ఆత్మలకు మాత్రమే కాదు కానీ దేవుడు సృష్టించిన ప్రతి దానికి ఆశనిస్తుంది. మనం ప్రకృతిని కాపాడినప్పుడు దేవుడు మహిమను నిలబెడతామని అన్నారు. యోహాను చెరువు దగ్గర నిలబడి నీటిలో కనిపిస్తున్న ఆకాశాన్ని చూశాడు. అతనికి యేసుక్రీస్తు సమాధి నుండి వెలువడిన కాంతి గుర్తొచ్చింది. అతను మెల్లగా అన్నాడు, ప్రభువా, నీవు లేచినట్లే మా గ్రామం కూడా లేచింది అని ఆనందం వ్యక్తం చేశాడు. ఇవన్నీ చూసిన ప్రతి ఒక్కరూ ఆదికాండము 1వ అధ్యాయం 31లో చెప్పిన మాటలను గుర్తు చేసుకునేవారు. దేవుడు తాను చేసిన సృష్టినంతా చూశాను, ఆయన కంటికిది చాలా బాగుగా ఉండెను అనే వాక్యాన్ని గుర్తు చేసుకునేవారు. ఆ గ్రామ ప్రజలు ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నారు. మనసు మారినప్పుడు, ప్రకృతిని ప్రేమించినప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి చెట్టులో, ప్రతి వర్షపు చినుకులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవం కనిపిస్తుంది. ఈస్టర్ పండుగ సందర్భంగా యేసుక్రీస్తు పునరుద్ధానం కేవలం మానవాళికి రక్షణ మాత్రమే కాకుండా సృష్టి అంతటికీ నూతన జీవాన్ని, ఆశను ప్రసాదిస్తుంది. మృత్యువును జయించిన ఆ విజయం వసంతకాలంలో ప్రకృతి పునర్జీవనం పొందినట్లుగా మానవ హృదయాలను మరియు ప్రకృతిని ప్రేమతో తాకి కొత్త ఆరంభానికి నాంది పలుకుతుంది. ఈస్టర్ పునరుద్ధానం మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది: చీకటి ఎంత గాఢమైనా దేవుని జీవం దాన్ని జయిస్తుంది. అందుకే ప్రతి హృదయం, ప్రతి సృష్టి కొత్త ఆశలతో మళ్ళీ వికసించగలదు. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.